In this video, we are going to talk about Figure It Out 2.1. 6th class math chapter 2 lines and angles లో exercise 2.1 చూసే ముందు we have to learn about introduction. Let's start. Draw a dot on the page. It is called point. దీనిని కంప్యూటర్ లాంగ్వేజ్లో అయితే డాట్ అంటాము, మ్యాథ్స్లో అయితే పాయింట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ www డాట్ అని ఒక ఈమెయిల్ని చెప్తాం. ఇది కంప్యూటర్ లాంగ్వేజ్. 3.2, 1.5 these are maths. A point determines a precise location. It has 0 dimensions. That has no length, breadth or height. పాయింట్ ఎగ్జాక్ట్ లొకేషన్ మాత్రమే సూచిస్తుంది. దీనికి లెంత్, బ్రెడ్త్, హైట్ ఏమీ ఉండవు కావున డైమెన్షన్ను తెలియజేయదు. ఈ మ్యాప్ను అబ్జర్వ్ చేయండి. మ్యాప్లో హైదరాబాద్, విజయవాడ ఎక్కడుంది అని మాత్రమే సూచిస్తుంది, అంతేకాని దాని కొలతలను తెలియజేయలేదు. రిప్రజెంటెడ్ ఓన్లీ బై ఏ డాట్. ద టిప్ ఆఫ్ ఏ కంపాస్, ద షార్పెండ్ ఎండ్ ఆఫ్ ఏ పెన్సిల్, ద పాయింటెడ్ ఎండ్ ఆఫ్ ఏ నీడిల్. దీస్ ఆర్ సమ్ మోడల్స్ ఫర్ ఏ పాయింట్. Denoted by a single capital letters like Z, P, L, M like that. ఈ పాయింట్ గురించి మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ వి ఎంటర్ ఇంటూ ద సెకండ్ టాపిక్, లైన్ సిగ్మెంట్. లైన్ సిగ్మెంట్ మీన్స్ కనెక్టింగ్ ద డాట్స్. టేక్ ఏ పీస్ ఆఫ్ పేపర్, ఫోల్డ్ అండ్ అన్ఫోల్డ్ ఇట్. ఫోల్డ్ చేసిన దగ్గర క్రీజ్ అంటే మడత ఫామ్ అవుతుంది. డ్రా ఏ లైన్ అలాంగ్ ద క్రీజ్. ఈ లైన్ పేపర్ స్టార్టింగ్లో స్టార్ట్ అయ్యి లాస్ట్లో ఎండ్ అవుతుంది కదా, అంటే దీనికి స్టార్టింగ్ పాయింట్, ఎండ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్లను ఏ అండ్ బిగా తీసుకుందాం. ఏబి పైన ఇలా బార్ గీస్తే అది ఏబి లైన్ సిగ్మెంట్ను తెలియజేస్తుంది. ఈ ఏబిలను ఇక్కడ చూపిస్తున్న విధంగా వేరియస్ రూట్స్లో కనెక్ట్ చేయవచ్చు. కనెక్ట్ చేసిన లైన్స్లో ఏ లైన్ అయితే షార్ట్ అండ్ స్ట్రైట్ లైన్ ఉంటుందో దానిని లైన్ సిగ్మెంట్ అని అంటాం. లైన్ సిగ్మెంట్ లెంత్ లిమిట్ అంటే ఈ లైన్ సిగ్మెంట్ లెంత్ 2 పాయింట్ల మధ్యలో ఫిక్స్ అయి ఉంటుంది కావున దీనిని మెజర్ చేయవచ్చు. ద లైన్ సిగ్మెంట్ డినోటెడ్ యాజ్ ఏబి ఆర్ బిఏ. ఏబి లైన్ సిగ్మెంట్ని బిఏ అని రివర్స్లో కూడా రాసుకోవచ్చు. ఏబి ఆర్ బిఏలపై ఇలా సాలిడ్ లైన్ గీస్తే అది ఏబి లైన్ సిగ్మెంట్. లైన్ సిగ్మెంట్ ఈజ్ ఫినిట్ అంటే బోత్ సైడ్స్ అది ఎండ్ అవుతుంది. నెక్స్ట్ అవర్ అనదర్ టాపిక్ ఈజ్ ఇన్ఫినిట్ లైన్స్. ఏబి లైన్ సెగ్మెంట్ని బోత్ డైరెక్షన్స్లో ఎక్స్టెండ్ చేస్తే ఇట్ గోస్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ ఇన్ బోత్ డైరెక్షన్స్. ఈ లైన్ బోత్ డైరెక్షన్స్లో వెళ్తూనే ఉంటుంది. ఇట్ గోస్ ఇన్ఫినిట్లీ వితౌట్ ఎండ్ పాయింట్స్. లైన్ని మెజర్ చేయగలమా? ఈ లైన్ అనేది ఇన్ఫినిటీ, ఎక్కడ కూడా ఎండ్ కాదు కావున దీనిని కొలవలేము. ఏబి లైన్ సిగ్మెంట్కు ఏబి పైన సాలిడ్ బార్ గీస్తాం కదా, ఆ సాలిడ్ బార్కు బోత్ సైడ్స్ ఇలా యారోస్ని యాడ్ చేస్తే అది ఏబి లైన్ను సూచిస్తుంది. సమ్ టైమ్స్ లైన్ డినోటెడ్ బై స్మాల్ లెటర్స్ ఎల్, ఎం, ఆర్ లైక్ దట్. లైన్ సిగ్మెంట్కి లైన్కి మధ్య డిఫరెన్స్ మీకు అర్థమైందా? లైన్ సిగ్మెంట్కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. అదే లైన్కి అయితే అసలు ఎండ్ పాయింట్సే ఉండవు. లైన్ సిగ్మెంట్ ఈజ్ ఫినిట్. లైన్ సిగ్మెంట్ 2 పాయింట్ల మధ్యలో ఉంటుంది కావున దానిని కొలవగలం. లైన్ ఈజ్ ఇన్ఫినిట్. దీనికి ఎండ్ పాయింట్స్ ఉండవు, అసలు ఎండ్ అనేదే ఉండదు, ఇన్ఫినిట్ కావున దీనిని కొలవలేము. నవ్ వి సీ అబౌట్ రే. మీరు టార్చ్ నుంచి వచ్చే రేస్ అబ్జర్వ్ చేసింటారు కదా. ఆ రేస్ టార్చ్ నుంచి బయలుదేరి అవి ఏ డైరెక్షన్లో అయితే మనం టార్చ్ వేస్తామో ఆ డైరెక్షన్లో ఎండ్లెస్గా వెళ్తాయి. అలాగే సన్ రేస్ కూడా సన్ నుంచి బయలుదేరిన రేస్ అవి ఎండ్లెస్గా జర్నీ చేస్తాయి. వీటి ప్రకారం రేని డిఫైన్ చేద్దాం. ఏ పోర్షన్ ఆఫ్ ఎ లైన్ స్టార్టింగ్ అట్ వన్ ఇనీషియల్ పాయింట్. ఒక లైన్ ఇనీషియల్ పాయింట్ అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి గోయింగ్ ఎండ్లెస్లీ ఇన్ ఏ డైరెక్షన్. ఆ లైన్ ఏ డైరెక్షన్లో అయితే స్టార్ట్ అయిందో అదే డైరెక్షన్లో ఎండ్లెస్గా వెళ్తుంది. సన్ రేస్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు సన్ రేస్ యొక్క స్టార్టింగ్ పాయింట్ సన్. టార్చ్ నుంచి వస్తున్న రేస్కు స్టార్టింగ్ పాయింట్ టార్చ్. ఈ లైన్ సిగ్మెంట్ ఉంది కదా, దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే అంటే వన్ సైడ్ మాత్రమే ఈ లైన్ ఏతో స్టార్ట్ అయ్యి ఇలా ఎక్స్టెండ్ అవుతూ వెళ్తూ ఉంది. ఇట్ ఈజ్ ఎండ్లెస్. ఇది ఎక్కడ కూడా ఎండ్ కాదు, ఇలా వెళ్తూనే ఉంటుంది. దీన్ని ఏమంటామంటే రే అని అంటాం. దీన్నప్పుడు ఈ విధంగా రాస్తాం, యారో మార్క్తో రాస్తాం. ఇక్కడున్న ఏపీ రేని అబ్జర్వ్ చేస్తే వన్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఏ అండ్ ద అదర్ ఈజ్ ద పాయింట్ పి ఆన్ ద పాత్ ఆఫ్ ద రే. ఈ ఏపీ రేని ఇక్కడ చూపిస్తున్న విధంగా వ్రాస్తాం.
I hope you understood about the ray. ఇంట్రొడక్షన్లో పాయింట్, లైన్ సెగ్మెంట్, లైన్ అండ్ రే గురించి తెలుసుకున్నాం. మరొక్కసారి వీడియో చూస్తూ రీకాల్ చేయండి. ఇది తెలిస్తేనే ఫిగర్ ఇట్ అవుట్ 2.1 ఈజీ అవుతుంది. లెట్స్ సీ ఫస్ట్ క్వశ్చన్. రాము మార్క్డ్ ఏ పాయింట్ ఆన్ ఏ పీస్ ఆఫ్ పేపర్. How many lines can he draw that pass through the point? Ramu can draw a dot on the page. Ramu ఇలా ఒక డాట్ను డ్రా చేసుకున్నాడు. How many lines he can draw through the dot? అంటే ఈ డాట్ గుండా ఎన్ని లైన్స్ని రాము గీయగలడు. ఇది చూడండి, ఇలా ఒక లైన్ని గీయొచ్చు. లైక్ దిస్, లైక్ దిస్. ఇలా ఎన్ని లైన్లైనా రాము గీయగలడు. ఇన్ఫినిటీ లైన్స్ అంటే ఈ డాట్ గుండా రాము కెన్ డ్రా ఇన్ఫినిటీ లైన్స్. మరి ఇప్పుడు ఆన్సర్ రాసేసుకోండి. రాము కెన్ డ్రా ఏ నెంబర్ ఆఫ్ ఇన్ఫినిట్ లైన్స్ త్రో ఏ సింగిల్ పాయింట్. రాము కెన్ డ్రా ఏ నెంబర్ ఆఫ్ ఇన్ఫినిట్ లైన్స్ త్రో ఏ సింగిల్ పాయింట్. ఫస్ట్ క్వశ్చన్ అప్పుడే అయిపోలే, వేరొక బాక్స్లో వెంకట్ గురించి ఉంది, అది చూద్దాం. వెంకట్ మార్క్ 2 points ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్. హౌ మెనీ డిఫరెంట్ లైన్స్ కెన్ హీ డ్రా దట్ పాస్ త్రో బోత్ ఆఫ్ ద పాయింట్స్. వెంకట్ పేపర్ మీద 2 points మార్క్ చేసుకున్నాడు. అయితే ఆ 2 pointsని కలుపుతూ ఎన్ని యూనిక్ లైన్స్ గీయగలడు, ఇది క్వశ్చన్. ఎన్ని లైన్స్ వెంకట్ గీయగలడో లెట్స్ సీ. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 2 పాయింట్లను డ్రా చేసుకొని వాటి గుండా ఎన్ని లైన్స్ గీసినా కూడా వాటిని కలుపుతూ ఒకే ఒక లైన్ వస్తుంది. వెంకట్ మార్క్ 2 points ఆన్ ఏ పేపర్. హీ కెన్ డ్రా ఓన్లీ 1 line త్రో 2 points. మరి ఇక్కడ చూస్తే ఆన్సర్ నోట్ చేసుకోండి. వెంకట్ కెన్ డ్రా ఓన్లీ 1 line త్రో 2 points. వెంకట్ కెన్ డ్రా ఓన్లీ 1 line త్రో 2 points. 2 pointsని టచ్ చేస్తూ ఒకే ఒక లైన్ వస్తుంది. This is the answer of first question. Now we should see second question. Name the line segments in figure 2.4. Which of the 5 marked points are on exactly one of the line segments? Which are on 2 of the line segments? What's the meaning of second question? క్వశ్చన్లో ఇలా ఫిగర్ ఇచ్చారు. ఈ ఫిగర్లో LMPQR అనే పాయింట్స్ ఉన్నాయి. వాటిని కంబైన్ చేస్తూ లైన్స్ ఉన్నాయి. క్వశ్చన్లో ఫస్ట్ వన్ నేమ్ ద లైన్ సెగ్మెంట్స్ అని అడిగారు. లెట్స్ ఫైండ్ ఇట్. I said, what's the line segment? Which line is combined 2 points? That line known as line segment. 2 పాయింట్ల మధ్యలో ఒక లైన్ని డ్రా చేస్తే దాన్ని లైన్ సెగ్మెంట్ అంటామని మనం తెలుసుకున్నాం. అబ్జర్వ్ హియర్. ఇక్కడ LM పాయింట్లను కలుపుతూ LM లైన్ సెగ్మెంట్, MPలను కలుపుతూ MP లైన్ సెగ్మెంట్, PQ అండ్ QR లైన్ సెగ్మెంట్స్ ఆర్ హియర్. ఇలా 2 పాయింట్ల మధ్యలో ఫిక్స్ అయి ఉన్న లైన్ సెగ్మెంట్ అని అంటాం. Here line segments names are LM, MP, PQ and QR. Another one, which of the 5 marked points are on exactly one of the line segments and which are on 2 of the line segments? ఇచ్చిన 5 పాయింట్స్లో ఏ పాయింట్స్ ఎగ్జాక్ట్లీ ఒకే లైన్ సెగ్మెంట్ మీద ఉన్నాయి అండ్ ఏ పాయింట్స్ 2 లైన్ సెగ్మెంట్స్ మీద ఉన్నాయి అని ఇక్కడ అడుగుతున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? Observe here. LM, MP, PQ, QR. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే LM, MP, ఈ M అనేది 2 times వచ్చింది కదా. నెక్స్ట్ MP, PQ, ఈ P కూడా 2 times వచ్చింది. నెక్స్ట్ PQ, QR, ఈ Q కూడా 2 times వచ్చింది. ఓకే, ఇక్కడ 1 time ఏదొస్తుంది? LM, MP, PQ, QR. చూస్తే LM, M 1 time, L 1 time వచ్చింది. MP, M 2 times వచ్చింది. PQ, MP, PQ, P కూడా 2 times వచ్చింది. PQ, QR, Q కూడా 2 times వచ్చింది. ఫైనల్గా LR మాత్రమే 1 time వస్తుంది. ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ ఈజ్ LR. MP, PQ, these are 2 line segments. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పాయింట్ LM అండ్ MP లైన్ సెగ్మెంట్స్కి కంబైన్డ్, అలాగే MP అండ్ PQ లైన్ సెగ్మెంట్స్కి కంబైన్డ్.
and Q, PQ and QR line segments combined. ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత MPQ పాయింట్స్ 2 లైన్ సెగ్మెంట్స్ మీద ఉన్నాయి. MPQ దీస్ ఆర్ ఎగ్జాక్ట్లీ 2 లైన్ సెగ్మెంట్స్. L and R పాయింట్స్ ఆర్ డిడెంట్ కంబైన్డ్ ఎనీ లైన్ సెగ్మెంట్స్. ఇవి రెండు కూడా సింగిల్ లైన్ సెగ్మెంట్స్ మీద ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆన్ ఎగ్జాక్ట్లీ 1 లైన్ సెగ్మెంట్. మరి ఇప్పుడు ఇక్కడ చూస్తూ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ నోట్ చేసుకోండి. If you have any doubts, post in the comment section. Now we will see third question. Name the race shown in figure 2.5. Is T the starting point of each of these rays? ఈ క్వశ్చన్లో కింద ఫిగర్ ఇచ్చారు చూడండి. ఈ ఫిగర్లో 2 రేస్ ఉన్నాయి. ఆ 2 రేస్ కూడా T అనే స్టార్టింగ్ పాయింట్ నుంచి బయలుదేరుతూ ఉన్నాయి. క్వశ్చన్లో రేస్ నేమ్స్ చెప్పండి. ఈ రేస్ 2 కూడా T అనే స్టార్టింగ్ పాయింట్ నుంచి బయలుదేరుతున్నాయా అని అడుగుతున్నారు. వీ వుడ్ లెర్న్ అబౌట్ రే. రే ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి బయలుదేరి అది ఎండ్లెస్గా వెళ్తూనే ఉంటుంది అని చెప్పుకున్నాం. రేకి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ చూపిస్తున్న రే ఏ స్టార్టింగ్ పాయింట్ నుంచి బయలుదేరి P పాయింట్ గుండా వెళ్తుంది. కావున దీనిని AP రేగా రాసుకున్నాము. క్వశ్చన్లో ఇచ్చిన డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే a ray start with point T and it goes through point A. Another ray start with point T and it goes through points N and B. ఈ ఫిగర్లో 2 రేస్కి స్టార్టింగ్ పాయింట్ T అవుతుంది. పాయింట్ ఏ గుండా వెళ్ళే రేని టీఏగా వ్రాస్తాం. పాయింట్ బి గుండా వెళ్ళే రేని టీబీగా వ్రాసుకుంటాం. టీబీ రేలో పాయింట్ N కూడా లై అయ్యి ఉంది కావున దీనిని TN రే అని కూడా రాయవచ్చు. సో ఇన్ దిస్ ఫిగర్ రేస్ నేమ్స్ ఆర్ TA, TB అండ్ TN. ఇక్కడ రే NB రాయకూడదు, ఎందుకంటే N స్టార్టింగ్ పాయింట్ కాదు కావున. ఈ 3 రేస్ కూడా పాయింట్ T నుంచి స్టార్ట్ అవుతున్నాయి కావున వీటన్నిటికీ స్టార్టింగ్ పాయింట్ T అవుతుంది. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ మొత్తం అర్థమైంది అనుకుంటా. మరి ఇక్కడ చూసి ఆన్సర్ రాసేసుకోండి. ఫిగర్ ఇట్ అవుట్ 2.1లో ఉన్న 6 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మొత్తం లాస్ట్లో డిస్ప్లే చేస్తాను, నోట్ చేసుకోండి. Now we enter into fourth question. Draw a rough figure and write labels appropriately to illustrate each of the following. కింద ఇచ్చిన వాటిలో ప్రతి దానికి ఇల్లుస్ట్రేట్ ఫిగర్ గీసి వాటిని గుర్తించండి అని అడుగుతున్నాడు. OP అండ్ OQ మీట్ అట్ O. OP అండ్ OQ మీద డబుల్ సైడ్ యారోస్ ఉన్నాయి కదా, మరి ఇవేంటివి మనం తెలుసుకున్నాం కదా. దీస్ ఆర్ లైన్స్. లెట్స్ డ్రా దెమ్. See here OP and OQ lines are meets at point O. Next B. XY and PQ intersect at point M. XY and PQ lines పాయింట్ M వద్ద ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇంటర్సెక్ట్ అంటే ఒక పాయింట్ వద్ద క్రాస్ అవుతాయి. ఇక్కడ చూడండి XY and PQ లైన్స్ పాయింట్ M వద్ద ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. Now we draw C in the fourth question. Line L contains points E and F but not point D. L లైన్ మీద E అండ్ F పాయింట్స్ లై అయి ఉన్నాయి కానీ పాయింట్ D లైన్ మీద లేదు. లుక్ హియర్, దిస్ ఈస్ ద లైన్ L. E అండ్ F పాయింట్స్ లైన్ మీద ఉన్నాయి కావున వాటిని లైన్ పైన డ్రా చేసుకుంటాం. పాయింట్ D ఉంది కానీ లైన్ మీద లేదు కావున పాయింట్ Dని లైన్ మీద కాకుండా లైన్కి బయట ఎక్కడైనా డ్రా చేయొచ్చు. అనదర్ క్వశ్చన్ D. పాయింట్ P lies on AB. We have to draw a line. This is the line AB. Put point P anywhere on AB line. Therefore AB line పైన పాయింట్ P లై అయి ఉంది. This is about fourth question. Now we move to fifth question. ఫిఫ్త్ క్వశ్చన్లో ఇలా ఒక ఫిగర్ ఇచ్చారు. ఆ ఫిగర్లో పాయింట్స్, లైన్స్, లైన్ సెగ్మెంట్స్ అండ్ రేస్ ఇచ్చారు. వాటి నేమ్స్ రాయమని అడిగారు. క్వశ్చన్ ఏలో పాయింట్స్ నేమ్స్ రాయమని అడుగుతున్నారు. ఈ ఫిగర్లో 5 పాయింట్స్ ఉన్నాయి కదా, 5 పాయింట్స్ నేమ్స్ ఆర్ O, B, D, E, C. క్వశ్చన్ B. ఏ లైన్. ఇక్కడ ఒక లైన్ నేమ్ మాత్రమే అడిగారు. ఈ ఫిగర్లో DB ఒక లైన్. ఈ DB లైన్ పై పాయింట్ T లై అయి ఉంది. ఇన్ క్వశ్చన్స్ ఆస్క్డ్ 4 రేస్ నేమ్స్. ఇక్కడ యారోతో చూపిస్తున్నది కూడా ఒక రేనే కానీ దానిపై పాయింట్ డ్రా చేయలేదు కావున ఆ రే నేమ్ని డినోట్ చేయలేము. అనదర్ రేస్ ఆర్ OB, OC, OE అండ్ OD. అనదర్ క్వశ్చన్ D. ఆస్క్డ్ లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ మీన్స్ 2 పాయింట్స్ మధ్యలో ఫిక్స్ అయి ఉన్న లైన్. హియర్ లైన్ సెగ్మెంట్స్ ఆర్ OB, OC, OE, OD అండ్ DE. ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ హియర్. నోట్ ఇట్. నవ్ వి గో టు సిక్స్త్ క్వశ్చన్. హియర్ ఈజ్ ఎ రే OA.
It starts at O and passes through the point A. It also passes through the point B. Can you also name it as OBY? Can we write OA as AO? Why or why not? ఇక్కడ ఒక ఓఏ రే ఇచ్చారు. ఓఏ రే అంటే పాయింట్ ఓ నుంచి స్టార్ట్ అయ్యి పాయింట్ ఏ గుండా వెళ్తుంది. అలాగే ఇది పాయింట్ బి గుండా కూడా వెళ్తుంది. క్వశ్చన్ ఏ, దీనిని ఓబీ రే అని కూడా రాయొచ్చా, ఎందుకు అని అడుగుతున్నారు. ఇక్కడ ఎస్ అన్న ఎందుకు చెప్పాలి, నో అన్న ఎందుకు చెప్పాలి. రే నేమ్ని స్టార్టింగ్ పాయింట్తో స్టార్ట్ చేసి ఆ రే మీద ఉన్న ఏ బిందువుతో అయినా ఆ రే నేమ్ని వ్రాస్తాం. ఇక్కడ ఇచ్చిన రేలో ఓతో స్టార్ట్ అయ్యి ఆ రే మీద బి పాయింట్ కూడా ఉంది కాబట్టి దాన్ని ఓఏ అని కూడా రాసుకోవచ్చు. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఎస్, బికాస్ ఏ రే ఈజ్ నేమ్డ్ బై ఇట్స్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎనీ అదర్ పాయింట్ ఆన్ ఇట్. ఈ రే మీద ఏ అండ్ బి బోత్ పాయింట్స్ లై అయి ఉన్నాయి కావున దీనిని ఓబి అని కూడా రాయవచ్చు. అనదర్ క్వశ్చన్, కెన్ వి రైట్ ఓఏ యాజ్ ఏఓ? వై ఆర్ వై నాట్? ఓఏ రేని ఏఓగా కూడా రాయవచ్చా? అవును అయితే ఎందుకో చెప్పాలి, కాదు అయితే ఎందుకు కాదో చెప్పాలి. ఏఓ అండ్ ఓఏ రేస్ ఆర్ టోటల్లీ డిఫరెంట్. ఓఏ స్టార్ట్ విత్ పాయింట్ ఓ అండ్ ఏఓ స్టార్ట్ విత్ పాయింట్ ఏ. ఓఏ రే పాయింట్ ఓతో స్టార్ట్ అవుతుంది, ఏఓ రే పాయింట్ ఏతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ పాయింట్సే డిఫరెంట్ కావున రేస్ కూడా డిఫరెంట్. ఇక్కడ చూస్తున్నట్లుగా వాటి డైరెక్షన్స్ కూడా ఆపోజిట్. సో వి కాంట్ రైట్ ఓఏ యాజ్ ఏఓ. ఇక్కడ ఉన్న ఆన్సర్ని నోట్ చేసుకోండి. ఫిగర్ ఇట్ అవుట్ 2.1 టోటల్ ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. కావున ఖుషి ట్యుటోరియల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీ సలహాలు సందేహాలను కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.